9 రకాల విష పదార్థాలతో తయారైన విగ్రహం అది. కౌపీనం ధరించి చేతిలో దండంతో చూడముచ్చటగా కనబడే విగ్రహం పళని సుబ్రహ్మణ్యుడిది. బోగర్ సిద్ధరనే సిద్ధుడు ఈ నవపాషాణ విగ్రహం తయారు చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే స్వామిని అభిషేకించిన జలాన్ని తీర్థంగా ఇస్తారిక్కడ. ఆ తీర్థం కోసం భక్తులు వేచి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. విష పదార్థాలతో తయారు చేసిన విగ్రహాన్ని అభిషేకించిన జలం సేవిస్తే మనపై విష ప్రభావం ఉండదా? మరియు స్వామి తొడ వెనుక భాగం నుండి విభూది రాలుతుంది. దీనిని కుష్ఠరోగులకు ఇస్తే రోగం నయమవుతుంది అంటారు. ఇక్కడ అదే అనుమానం, విష ప్రభావం మనపై ఉండదా అంటే దీని వెనక రహస్యం ఏంటంటే 9 రకాల విష పదార్థాల సమ్మేళనాన్ని ఒక నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు అది శాశ్వత ఔషధంగా మారుతుందంట. అందుకే పళని మురుగుడు అంతటి ప్రసిద్ధుడు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ ఆలయం లోపల ఒక రహస్య సొరంగ మార్గం ద్వారా బోగర్ సిద్ధర్ స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉంటారని చెబుతూ ఉంటారు.